అలాంటి వాక్య భాగాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము ఆఖరి లైన్ చదవండి. ఆఖరి పదం చదవండి చాలు. ఆఖరి పదం అంటే 1 2 3 4 5వ లైన్లో ఆఖరి పదము చింతింపకుడి. 31వ వచనము 3వ లైను లాస్ట్ పదం ఏంటి? చింతింపకుడి. 34వ వచనము 3వ లైన్లో కూడా చింతింపకుడి, లేదా 34వ వచనము 2వ లైన్లో చింతింపకుడి. చదివిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఇది ఎవరో మత్తయి రాసింది. మత్తయి మాటలు కానీ, లూకా మాటలు, మార్కు, యోహాను మాటలు కాదు. యేసు ప్రభువు తన నోరారా ఆయన పలికినటువంటి మాటలు. ఇరవై 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఎన్ని వచనాలు? 10 వచనాల్లో 3 సార్లు యేసు ప్రభు చెప్పాడు, చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి. Do not be anxious, do not be anxious, do not be anxious. వచనాల్లో యేసు ప్రభు 3 సార్లు చెప్పాడు, చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి. ఇంకో విషయం చెప్పమంటే, చింత అనే పదము 6 సార్లు రాయబడింది. ఇంటికి వెళ్ళి చూసుకోండి. చింతింపకుడి అనేదేమో 3 సార్లు రాయబడింది. చింత 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 అనేది 6 సార్లు రాయబడింది. సలహానా, ఆజ్ఞనా? There are no suggestions in the Bible. దేవుని బిడ్డలారా, బైబిల్లో సలహాలు లేవు. Do not commit adultery, do not commit murder, do not steal, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ ప్రమాణం చేయవద్దు, దొంగిలవద్దు అని ఏ దేవుడు చెప్పాడో అదే దేవుడు చెప్తున్నాడు. ఏమని? చింతింపవద్దు, చింతింపవద్దు, చింతింపకుడి, చింతింపకుడి. వ్యభిచరించకూడదు అనేది ఎలాగ ఆజ్ఞనో, చింతింపకుడి అని చెప్పేది కూడా ఒక ఆజ్ఞనే. బైబిల్లో సలహాలు లేవు, బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదో చింతిస్తున్నావంటే వాట్ ఆన్ ఇన్సల్ట్ టు గాడ్. దేవుని బిడ్డవై ఉండి నమ్మి బాప్తిసం పొంది అన్న రక్తం ద్వారా కడగబడి, విమోచించబడి, కొనబడి, మన సొత్తుగా చేయబడి, ఆయన కుమారుడుగా ఉండి, కుమార్తెగా ఉండి నువ్వు చింతిస్తున్నావంటే వాట్ ఆన్ ఇన్సల్ట్ టు గాడ్. దేవునికి ఎంత అవమానం అది నువ్వు చింతిస్తున్నావంటే. ఓ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము చింతించకూడదు. అన్నా నేను అప్పుడప్పుడు చింతిస్తాను అంటే, అన్నా అప్పుడప్పుడు వ్యభిచారం చేస్తానంటే సరిపోతుందా? అన్నా లేదన్నా నేనేమి పెద్దగా చింతించను, అప్పుడప్పుడు చింతిస్తానన్నా. మరి అప్పుడప్పుడు దొంగతనం చేయొచ్చా? అప్పుడప్పుడు వ్యభిచారం చేయొచ్చా? దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి. ఇవన్నీ కూడా పాపాలేనండి. ఇప్పుడు నరహత్య ఎలా పాపము, అబద్ధ ప్రమాణం ఎలా పాపము, వ్యభిచారం ఎలా పాపము,
చింతించడం కూడా ఒక పాపమే. పాపం దాకా నువ్వు కన్సిడర్ చేస్తే చింతింపవు. చింతించుట ఒక పాపమని నువ్వు గ్రహిస్తే నువ్వు చింతించవు. క్యాన్సర్, ఎయిడ్స్ని కోల్డ్ అండ్ కాఫ్తో పోల్చుకుంటావా? క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, ఏముందిలే ఇది కోల్డ్లే అనుకుంటావా? ఇది ఏముందిలే కాఫ్లే అనుకుంటావా? దగ్గులే, జ్వరంలే అనుకుంటావా? క్యాన్సర్ అంటే ఎంత తీవ్రంగా పరిగణిస్తావు, ఎయిడ్స్ అంటే ఎంత తీవ్రంగా నువ్వు పరిగణిస్తావు. దేవుని బిడ్డలారా, కోపం అనేది ఎంత పెద్ద పాపమో తెలుసా? యేసు ప్రభు కోపాన్ని, నరహత్యాన్ని యేసు ప్రభు వారు చెప్పాడు. ఇదే మత్తయి సువార్త చూడండి. కొత్త నిబంధన మనం హై స్టాండర్డ్కి తీసుకెళ్తుంది. ఎన్నిసార్లు భార్య మీద కోపడుతున్నావు, భర్త మీద కోపడుతున్నావు, మమ్మీ పైన కోపడుతున్నావు, డాడీ మీద కోపడుతున్నావు, పిల్లల పైన కోపడుతున్నావు. నీకు విషయం తెలుసా? తల్లిదండ్రులు పిల్లల మీద కూడా కోపపడకూడదు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చూసారా? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక. కోపపడడం అనేది ఎంత పెద్ద పాపమో తెలుసా? మోహపు చూపు ఎంత పెద్ద పాపం. యేసు ప్రభు వ్యభిచారము అని చెప్పాడు. కొత్త నిబంధన హై స్టాండర్డ్కి తీసుకెళ్తుంది. కొంతమంది భయంకరమైన చూపులండి. అరే, అక్క వయసే, చెల్లి వయసే, మమ్మీ వయసే, ఆంటీ వయసే అని కూడా లేదు. కింద నుంచి పై వరకు చూస్తావు ఆడవాళ్ళు కనిపిస్తూ. నీ చెల్లిని ఎవరైనా చూస్తే, నీ భార్యను ఎవరైనా చూస్తే ఒప్పుకుంటావా? నీ అక్కను చూస్తే నువ్వు ఒప్పుకుంటావా? నీ చెల్లిని నువ్వు అలాగనే చూడగలవా? పరాయి స్త్రీని ఎందుకు అలా చూస్తావు? మోహపు చూపు కూడా వ్యభిచారం అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి మన దృష్టిలో చిన్న పాపాలను యేసు ప్రభు పెద్ద పాపాలుగా చూస్తున్నాడు. అలాగనే చింత కూడా దేవుని దృష్టిలో ఎంత పెద్ద పాపమో తెలుసా? క్యాన్సర్ను, ఎయిడ్స్ను దగ్గుగా చూస్తావా? దగ్గు కాఫ్ లాగా చూస్తావా? ఫీవర్ లాగా చూస్తావా? ఎంత మనం పట్టించుకుంటాం, ఎంత సీరియస్గా పట్టించుకుంటాం. చిన్న చిన్న పాపాలను కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉన్నావే. ఈ యొక్క వచనాల్లో యేసు ప్రభు పదే పదే చెప్తున్నాడు. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి. అంత గొప్ప దేవుని పెట్టుకొని చింతిస్తావా? చింతించవచ్చునా? ఏమని రాయబడి చూడండి. 25వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో అని చింత. కదండి, కొంతమంది ఆహారం విషయమై ఎంతో శోధింపబడ్డారు. ఫస్ట్ కదండి, ఆదామవ్వల తిండి ద్వారానే వాళ్ళు, తిండి విషయంలోనే వాళ్ళు పాపంలో పడిపోయినారు. ఏశావు ఒక పూట కూటి కొరకు ఎర్రని చిక్కుడు కాయల కూరను బట్టి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. సాతానుడు తిండి విషయం వాళ్ళు ఎంతో శోధిస్తాడు. యేసు ప్రభును కూడా శోధించేటప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. చూసాడా? ఎక్కడైనా కూడా తిండి విషయంలో నేను శోధిస్తాడు. ఏమి తిందుమో అని మీరు చింతింపకుడి, ఏమి త్రాగుదుమో అని చింతింపకుడి. ఓ దేవుని బిడ్డలారా, వీటి విషయంలో యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. చూడండి, 26వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే దాని గురించి యేసు ప్రభు 26వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక మనకు ధైర్యపరచడాన్ని చెప్తున్నాడు. 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడండి, పావురాలను చూడండి, కాకులను చూడండి, పిచ్చుకలను చూడండి, పక్షులను చూడండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది.
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీ పరలోకపు తండ్రి, చూడండి, అది వినండి, మీ పరలోకపు తండ్రి. ఒకసారి 2 పిచ్చుకలు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్న, 2 పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్న కథ. ఒకసారి 2 పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయండి. ఒక పక్షి ఇంకో పక్షితో చెప్తుందంట, కాదు ఎందుకబ్బా ఈ మానవులందరూ ఎప్పుడు చూసినా ఇంత దిగులుగా ఉంటారే అనిందంట. ఒక పక్షి ఇంకో పక్షితో ఏమనింది చెప్పండి? ఎందుకబ్బా ఈ మనుషులు, దేవుడు సృజించిన మనుషులు ఎప్పుడు కూడా ఎందుకు అంత లాంగ్ ఫేస్ పెట్టుకొని మరి ముఖం వేలాడేసుకొని ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళు చింతగా ఉంటారే అని ఒక పక్షి ఇంకో పక్షితో అనిందంట. రెండవ పక్షి ఏమనిందో తెలుసా? మనకున్నటువంటి పరలోకపు తండ్రి వాళ్ళకు లేడేమో అనిందంట. ఏమని చెప్పండి? మనకున్న పరలోకపు తండ్రి, మనకున్న సృష్టికర్త వాళ్ళకు లేడేమో, మనకున్నటువంటి పరలోకపు తండ్రి వాళ్ళకు లేడేమో అనిందంట. ఎంత ట్రూ చెప్పండి, ఎంత వాస్తవమైంది కదా. ఏనాడైనా ఏ పక్షి అయినా చనిపోవడం మీరు చూసారా? లాస్ట్ టైం ఒక పక్షి చనిపోవడం మీరు ఎప్పుడు చూసారు? ఈ మధ్యలో ఎప్పుడైనా చూసారా? మీ వయసు 30, 40, 50 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు కరువుతో చచ్చిపోయిన పక్షులు ఎన్నిసార్లు చూస్తుంటారు? బహుశా వేళ్ల పైన మీరు లెక్కించి ఉండొచ్చు. నేను ఈ మధ్య ఎప్పుడూ చూడలేదబ్బా ఏ పక్షి కూడా. రోడ్డు పైన ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఈ మధ్య నేను ఈ సంవత్సరమైందో 2 సంవత్సరాలైందో ఈ మధ్య నేను ఎన్నడూ కూడా ఒక పక్షి ఆకలితో చచ్చిపోవడం నేను చూడలేదు. మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి, అవర్ ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్ కదా. అవర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్, మన పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి. దేవుని బిడ్డలారా గమనించినారా? ఆయన బిడ్డవైనామా మరి? ఆయన నా పరలోకపు తండ్రి నువ్వు చెప్పగలవా? కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా యెహోవా అనే పదం లేదు. పాత గ్రంథంలో యెహోవా 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 ఘోషిస్తా ఉంది. యెహోవా యెహోవా. కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా we can find the word Jehovah in the New Testament. ఎవరు మరి యెహోవా దేవుడు ఏమైనాడు? మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఎలా అవుతాడు ఆయన నీకు చెప్పండి? యేసు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తనను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే నువ్వు కూడా పరలోకపు తండ్రి అయిన పిలవగలవు. యేసు ప్రభుని అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? ఇదిగో ఇందాక బల్లలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకాల్లో ఆయన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు 9 మాసాలు కదండి మరియమ్మ గర్భములో తన్ను తాను పుచ్చించుకొని ఉన్నాడు. చెప్పండి, మహాకాశాలు పట్టజాలని యేసు ప్రభువు మహాగణుడు, మహోన్నతుడు, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. 9 నెలలు. ప్రారంభంలో ఎట్లుండని చెప్పండి? చిన్న చుక్క. తల్లి గర్భములో మొదటి రోజు మనం ఎట్లుంటాం చెప్పండి? స్మాల్ డాట్, చుక్క. యేసు ప్రభు చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. అక్కడ నుంచి యేసు ప్రభు 9 మాసాలు తల్లి గర్భములో ఆయన తన్ను తాను కుచించుకున్నాడు. ఇక ఈ లోకంలో ఆయన పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు. నీవు నేను చేసిన పాపాలన్నీ తనపైన వేసుకున్నాడు. శిలువ మ్రాణమును మోసుకొని వెళ్ళాడు. శిలువలో రక్తాన్ని కార్చినాడు కదా. మన పాపాలన్నీ శిలువ మ్రాణం పైన మోసుకున్నాడు. రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచినాడు. ఈరోజు యేసు ప్రభును అంగీకరిస్తే నువ్వు దేవుని బిడ్డవైపోతావు. మళ్ళా చెప్తాను ఆ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అధికారం. యేసు ప్రభును ఈరోజు అంగీకరిస్తే పరలోకపు తండ్రిని నాయనా, తండ్రి అని నువ్వు పిలిచేటువంటి తన కుమారుని ఆత్మను దేవుడు నీ హృదయంలో నీకు పంపిస్తాడు. దేవుని బిడ్డలారా చూశారా?
మన పరలోకపు తండ్రి. మళ్ళా చదువుకున్నాం ఆ యొక్క వచనం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకను. ఎప్పుడైనా పక్షులు దిగాలుగా ఉండడం మీరు చూసారా? 104వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తనలో పక్షులు ఎట్లా ఉంటాయో చూడండి. 104వ కీర్తనలో ఒక మాట చదువుతాను. 104వ కీర్తన 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 12వ వచనం. వాటి ఒడ్డున నదుల ఒడ్డున అన్నమాట, నీటి బుగ్గల ఒడ్డున, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయు. ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటాయి, కిచి 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 కిచ అరుస్తూనే ఉంటాయి. పాటలు సునాదము చేస్తాయని బైబిల్లో రాయబడింది. ఎంతగా వాటిని పోషిస్తున్నాడు. మిలియన్స్ ఆఫ్, చెప్పండి, పక్షులు కదా. ఎన్ని పక్షులు, ఎన్ని బర్డ్స్, మిలియన్స్ ఆఫ్ బర్డ్స్. దేవుడు ప్రతిరోజు ప్రతి పూట వాటిని పోషిస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయడం. అవే కాదు, ఎన్నో జంతువులను కూడా పోషిస్తున్నాడు. 21వ వచనం చదవండి. 104:21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు, అనగా సముద్రంలోని చేపలు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 38వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? అన్ని పక్షుల్లో కంటే కూడా చాలా నీచంగా చూసే పక్షి చెప్పండి మనం, కాకిని. ఎవరు ఇష్టపడరు కదా. కొన్ని పక్షులైనా కోసుకొని తింటారు, కానీ కంజులను, పావురాలను, ఇంకా కొన్ని పక్షులను, కాకిని ఎవరు పెద్ద ఇష్టపడరు. ఇలాంటి నీచమైన కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? కాకి ప్రార్థన చేస్తే వింటాడే. నీ ప్రార్థన దేవుడు వినడా అమ్మా? అయ్యా, కాకి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడే. నీ ప్రార్థన దేవుడు వినడా? 100% వింటాడు. ప్రార్థన చేయండి, మీ విన్నపాలు దేవుని చెప్పండి, మీ చింతలు దేవుని చెప్పుకోండి, కానీ చింతించొద్దు. దేవుని వాక్యంలో రాయబడింది. 145వ కీర్తనలో కూడా ఒక మాట చూడండి, ఏమని రాయబడిందో. 145వ కీర్తన 15-16 వచనాలు. Psalms 145, Psalm 15th verse and 16th verses. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా దేవుని వైపు, యేసు ప్రభు వైపు చూస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వైపు కన్నులెత్తండి. దేవుని వైపు చూడండి, మీ కన్నులు పైకెత్తండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. చదవండి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు. 16వ వచనం. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నీ యొక్క ఆహారం విషయంలో, పానం విషయంలో, ఆరోగ్య విషయంలో, నీ ఒంటరి జీవితంలో, నీ యొక్క ఆర్థిక విషయాల్లో, నీ డబ్బుల విషయాల్లో, నీ అప్పుల విషయాల్లో, నీ యొక్క భార్య విషయం, భర్త విషయం, పిల్లల విషయం, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, అన్నిట్లో కూడా నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచుచున్నావు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, సమయం సరిపోదు. జంతువుల అవసరతలు దేవుడు చూస్తాడే, పక్షుల అవసరాలు. కాకి ఆహారం కదా, కావు అనేటప్పుడు ఏదో ఒక సమయానికి దేవుడు కాకి ఆహారం సిద్ధపరుస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఏమి తిందుమో అని చింతిస్తున్నావే దేవుని బిడ్డ? చెప్పండి, పరలోకపు తండ్రి నీకు లేడా? ఇంకా చదవండి 25వ వచనంలో. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో,
అని నీ ప్రాణమును గూర్చి కూడా నువ్వు చింతిస్తున్నావు. ప్రాణం పోతే ఎట్లాగా, నేను ఎక్కువ కాలం జీవించాలి, ఇంకా బతకాలి, అయ్యో నా ప్రాణం పోతుందేమో, ఆయన ప్రాణం పోతుందేమో. 121వ కీర్తనలో ఆయన నీ ప్రాణమును కాపాడును. చెప్పండి, 121వ కీర్తనలే చెప్పండి, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నీ ప్రాణం గురించి చింతించద్దు. సండే స్కూల్ కథ ఉంది, ఓసారి చెప్పాను, మళ్ళా చెప్తాను. ఒక గోడౌన్లో ఒక చిట్టెలుక ఉందంట. గోడౌన్లో చిట్టెలుక రోజు గింజలు తింటా ఉంది. గోడౌన్లో ఉంటాయి కదా గోధుమలు, బియ్యము కదా, మరి అలాంటి గోదాములో రోజు తింటా ఉందంట ఆహారం. ఓ రోజు చాలా దిగులు పట్టుకుందంట, చాలా దిగులు పడుతుంది. నేను రోజు ఈ గోదాములే అన్నం తింటున్నానే, గింజలు తింటున్నానే, ఇది అయిపోతే ఎట్లాగా అని అనుకుందంట. ఆ చిట్టెలుక ఎప్పుడు తినాలి, ఎప్పుడు అయిపోతాయి చెప్పండి. పోయే కొద్దీ దాంట్లో నుంచి, గోదాముల్లో నుంచి ఆ ధాన్యం తీసే కొద్దీ మళ్ళీ కొత్త ధాన్యాన్ని చెప్పండి గవర్నమెంట్ వారు నింపుతానే ఉంటారు. చిట్టెలుక ఎంత ఉంటుంది, దాని ఉండేదే ఇంత దాని కడుపుకి ఎంత ఉంటుంది చెప్పండి, ఇంత కడుపు ఉంటుంది. అది మొత్తం గోదాములో ఉన్నదన్నీ ఎప్పుడు తినాలి, ఎప్పుడైపోతాయి. ఎంత ఫూలిష్నెస్ చెప్పండి దేవుని బిడ్డలారా. మనం కూడా అట్లనే ఉన్నాం. ఆదికాండంలో ఒక మాట చదువుదాం చూడండి. ఆదికాండంలో ఒక మాట మనం చదువుకున్నాము. ఆదికాండము 48వ అధ్యాయము. ఆదికాండం 48వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. అతడు అనగా యాకోబు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. వింటున్నారా? నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. మళ్ళా చదువుతాను. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చింతించకూడదు. 26వ వచనం చదువుతున్నాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. 27వ వచనము. కొంతమంది షార్ట్నెస్ గురించి చింతిస్తున్నారంట. అయ్యో మా ఇంట్లో తక్కువ ఉంది. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. అయ్యో నాది చిన్న శాలరీని, అయ్యో నాది చిన్న జీతమే, అయ్యో మాది చిన్న ఇల్లే, అయ్యో నాది చిన్న చదువే, అయ్యో నాకు చిన్న సంతానమే, నేను ముసలి అయిన తర్వాత ఎవరు నన్ను చూస్తారు, ఎవరు నన్ను కాపాడుతారు. ఓ దేవుని బిడ్డలారా, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. మరి నీకున్న షార్టేజెస్ని బట్టి నువ్వు ఎంతోగానో చింతిస్తా ఉన్నావు. దేవుని బిడ్డలారా గమనించండి. మన మధ్యలో 21వ వచనంలో 25వ వచనంలో ఒకటి మనము మర్చిపోయినాం. ఏంటది? ఏమి ధరించుకొందుము. అవునా? ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి చింతింపకుడు. ఇప్పుడు 28వ వచనం చూడండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల, అక్కడేమన్నాడు? అడవి పువ్వులు అన్నాడు, ఇక్కడ అడవి గడ్డి అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? ఆ పువ్వులు అంటే ఒకసారి వదిలేసేయండి. పువ్వులు అంటే రంగురంగులుగా ఉంటాయి. పువ్వులు అంటే ఎంత ఆకర్షణీయంగా, ఎంత అర్థంగా ఉంటాయి. గడ్డి చెప్పండి, అడవి గడ్డిని కూడా దేవుడు అలంకరిస్తున్నాడు. అమ్మా అయ్యా, ఎప్పుడైనా గమనించినావా? అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. చింతించే వారికి దేవుడు ఒక పేరు పెట్టాడు. చెప్పండి ఏంటి?
అల్ప విశ్వాసులారా, ఓ ఈ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసం మనం మీరు అనుకోవచ్చు. కనీసం అల్ప విశ్వాసం అంటే అసలు విశ్వాసం లేనట్టే లెక్క. చింతించే వాళ్ళకు దేవుడు పెడుతున్న పేరేంటంటే అల్ప విశ్వాసులారా అని దేవుడు పేరు పెడుతున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పైనేమో అడవి పువ్వులు అన్నాడు, కిందేమో అడవి గడ్డ అన్నాడు. అడవి పువ్వులు అన్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. పువ్వులు ఎన్ని రంగుల్లో ఉంటాయి చెప్పండి? తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయా? చెప్పండి. పువ్వులు ఎట్లా ఉంటాయి? చాలా రకరకాలుగా ఉంటాయి. వస్త్రాలకు పోల్చాడు దేవుడు. కొన్ని చర్చిల్లో తెల్ల చొక్కానే వేసుకోవాలి, తెల్ల ప్యాంటే వేసుకోవాలి, మిగతా రంగులు వేసుకోకూడదు. చూసారా? ఏ డ్రెస్ అన్నా వేసుకో. దేవుడు మన యొక్క బాహ్యాన్ని చూడడు, దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. రంగుల డ్రెస్సులు వేసుకోవచ్చు, తప్పులేదు. దేవుని బిడ్డలారా, వస్త్రాలకు అడవి పూలకు యేసు ప్రభు పోల్చినాడు. అడవి పూలను వలె ఒక్కదాని వల్లే కూడా సొలొమోను సైతము ఒకదాని వల్లే అలంకరింపబడలేదు దేవుడు అని చెప్తూ అడవి గడ్డని గురించి చెప్పాడు. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఒక రకంగా చూస్తే అన్ని జనులుగా దేవుడు నిన్ను పోలిస్తున్నాడు. అల్ప విశ్వాసివి, అన్ని జనులు. వాట్ ఎ షేమ్ టు గాడ్, వాట్ అన్ ఇన్సల్ట్ టు గాడ్. ఇంత పరలోకపు తండ్రిని పెట్టుకొని నువ్వు చింతిస్తున్నావంటే ఎంత నీ మీద ఎంత జాలి పడాలి. దేవుని బిడ్డలారా, నీ యొక్క నాన్న ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయితే, మీ డాడీ ఒకవేళ సీఎం అయితే, అలా మీ డాడీ ప్రధానమంత్రి అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ప్రెసిడెంట్ అనుకోండి, నువ్వు చింతిస్తున్నట్టు అర్థం ఉందా? మన దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడని బైబిల్లో రాయబడి, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాదు. మన దేవుడు ఈజ్ ఆన్ ద థ్రోన్. నీ యొక్క అవసరాలన్నీ కూడా ఆయనకి తెలుసు. దేవుని బిడ్డ చింతించొద్దు. దేవుని వాక్యంలో రాయబడింది 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. 34వ వచనం చదవండి, రేపటి గూర్చి చింతింపకుడి. చెప్పండి. ఈరోజు చింతలు రేపటి చింతలు కలిపి డబుల్ అయిపోతాయి. ఏనాటికి ఇది ఆనాటికి చాలు. టేక్ ఓన్లీ వన్ స్టెప్ అట్ ఏ టైం, వన్ డే అట్ ఏ టైం. టేక్ ఇట్ వన్ డే అట్ ఏ టైం. ఈరోజు సంగతి ఈరోజే, ఈరోజు సంగతి ఈరోజే. రేపటి గురించి ఎందుకు చింతించొద్దు అన్నాడంటే, ఈరోజు చింతలు రేపు చింతలు కలిపి డబుల్ అయిపోతాయి. ఏనాటి కీడు ఆనాటికి చాలును. లివ్ వన్ డే అట్ ఏ టైం. ఏ రోజు కా రోజు. రేపటి సంగతి రేపే. ఒక విషయం మీకు చెప్పమంటారా? విశ్వాసులకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ దేవుని బిడ్డ తొనకడు, భయపడడు, బెదరడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. The just shall live by faith. నీలో అల్ప విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు చింతిస్తున్నావు. ఒకటే చింత. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చదువుతున్నాము. రేపటి దినమును 6:34వ వచనం చూడండి. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి చింత ఆనాటికి చాలును. మన చర్చిలో ఏం చెప్తాను? డోంట్ రిగ్రెట్ అబౌట్ ఎస్టర్డే. అయ్యో నేను ఇలా జరిగిందే, ఇలాంటి పాపం చేశానే, అయ్యో పడిపోయానే, వెనకటి గురించి డోంట్ రిగ్రెట్ అబౌట్ ఎస్టర్డే, డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి చింతించొద్దు, నిన్నటి దినం గురించి బాధపడద్దు. ఏదో తప్పు చేశానే అని పాపం ఒప్పుకో,
దేవుడు నిన్ను క్షమిస్తాడు. చెప్పండి, రెండు చెప్పండి. డోంట్ రిగ్రెట్ అబౌట్ ఎస్టర్డే, డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపటి దినమును గురించి చింతించకూడి అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన చింతల్లో మనం చింతించొద్దు అంటున్నాడు. మరి ఏం చేయమంటాడు? చింతల్లో మనం ఏం చేయాలి? దేవుడేమో చింతించొద్దు 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 అన్నాడు. మరి ఏం చేయాలి? 33వ వచనం చదవండి. నువ్వు ఒకవేళ చింతించాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటో చూడండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం అంటే ఎవరైనా చెప్తారా? యేసు ప్రభువా, నువ్వు నా రాజుగా ఉండయ్యా, నా ప్రభువుగా ఉండయ్యా, ప్లీజ్ రూల్ మీ లార్డ్ జీసస్. యేసయ్యా, నన్ను పరిపాలించేసయ్యా. రాజ్యాన్ని వెతకడం అంటే అది నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపలని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. మన రాజ్యాన్ని అంటే ఏంటండి? హి హాజ్ హిస్ కీస్ టు కింగ్డమ్. మన రాజ్యంలో నువ్వు చేరి యేసయ్యా నన్ను పరిపాలించు. యేసయ్య, ఇదే చింత నీకు ఉండాలి, చింతించకూడదు. మరి ఒకవేళ నువ్వు చింతించాలనుకుంటే ఎవరి గురించి చింతించాలి? మన రాజ్యము గురించి. యేసయ్యా, ఐ వాంట్ టు కమ్ అండర్ యువర్ కింగ్డమ్ లార్డ్, యు రూల్ మీ లార్డ్. ప్రభువా, నన్ను పరిపాలించు, నా హృదయం అనే సింహాసనం పైన నీవు ఉండయ్యా. అయ్యా, నీవు నాకు రాజు అయ్యా, నీవు నాకు ప్రభుడవయ్యా. ఆయనకు సమర్పణ చేసుకో. ఇంకా ఏంటి? మన రాజ్యమును నీతిని వెతకండి. నీతి అంటే నాకు అర్థమైంది పరిశుద్ధ జీవితం కదా. యేసు ప్రభు యొక్క నీతి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను పొందుకో కదా. దాని కొరకు ప్రాకులాడు, ప్రయాసపడు, చింతించు. అయ్యో, ఉండాల్సిన పరిశుద్ధత లేదే, అయ్యో ఉండాల్సినటువంటి ఆ యొక్క దేవుని నీతి లేదే, దేవుని రాజ్యం నాలో లేదే అని చింతించు. దేవుని బిడ్డలారా, చింతించకూడదు. ఒకవేళ చింతించాల్సి వస్తే మన రాజ్యాన్ని గురించి, నీతిని గురించి చింతించాలి. ప్రభువా, నేను ఐ వాంట్ టు కమ్ అండర్ యువర్ గవర్నమెంట్ లార్డ్, ఐ వాంట్ టు కమ్ అండర్ యువర్ రూలింగ్ లార్డ్. నన్ను పరిపాలించయ్యా, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి. మన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు. అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి, అన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకవేళ చింతించాలనుకుంటే దేని గురించి చింతించాలి? 2వ కొరింథీ 11వ అధ్యాయం. చింతించాలనుకుంటే దేని గురించి చింతించాలో చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. ఒకవేళ నువ్వు చింతించాలంటే దేని గురించి చింతించాలి? 11:28. ఇదియుగాక సంఘములను గూర్చిన చింత నాకు కలదు. ఇదియుగాక సంఘములను గూర్చిన చింత. మన సంఘం పేరు ఏం పేరు? డివైన్ లైట్ సంఘము కదా. కొంతమంది మీ ఊర్లో నుంచి వచ్చినారు. మీ సంఘంలో, మీ ఊర్లో ఉన్న సంఘాన్ని గురించి కూడా చింత, సంఘంలో అన్నిటి గురించిన చింత. ఒక సంఘమే కాదు కదా, సంఘాలను కూర్చున్న చింత యొక్క ఎవరికి ఉంది? పౌలుకున్నది రాయబడి. మరి నీకు సంఘాన్ని గురించి చింత ఉందా? చేతులు ఊపుకుంటూ వస్తావు, చేతులు ఊపుకుంటూ పోతావు. సంఘంలో అసలు ఏమీ పట్టించుకో. కనీసం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఈ సంఘం గురించి ఏమైనా నువ్వు పట్టింపగలిగి ఉన్నావా? చెప్పండి. సంఘాన్ని గురించిన చింత నీకు ఉండాలి. డివైన్ లైట్ సంఘాన్ని గురించిన భారం, వేదన, చింత, నిట్టూర్పు, అంగలార్పు నీకు ఉండాలి. అయ్యా మా సంఘాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, నూతన ఆత్మలు చేర్చండి అయ్యా. పోయిన ఆదివారం 9 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినారా? ఈ వారం అంతా నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు, పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, మన రాజ్యాన్ని కూర్చిన చింత, మన యొక్క నీతిని కూర్చిన, పరిశుద్ధతను కూర్చిన చింత, మన సంఘాలు కూర్చున్నటువంటి చింత.
ఫిలిప్పీ 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 20. 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించులాంటి తిమోతి వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఫిలిప్పీలారా మీ క్షేమ విషయమై నిజముగా చింతించు తిమోతి లాంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు. తిమోతి యొక్క చింత ఏంటో తెలుసా? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల గురించి చింతిస్తా ఉన్నాడు. డివైన్ లైట్ సంఘంలో ఉన్న పరిశుద్ధుల గురించి నీకు చింత ఉందా? నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు హాయిగా ఉంటే చాలు. కనీసం కొంతమంది అనారోగ్యం ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారమంతా సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? తిమోతి ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల కొరకు చింతిస్తా ఉన్నాడు. అసలు తిమోతి లాంటి వాడే నా యొద్ద లేడని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఇంకో విషయం కూడా మనం చూద్దాము. విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఏమని రాయబడిందో. విలాప వాక్యములు లామెంటేషన్స్ చాప్టర్ 1 verse 12 చూడండి. త్రోవను నడుచుదారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. యేసు ప్రభు శిలువలో వేలాడు దాన్ని చూసి, శిలువ దృశ్యం చూసి మనం చింతపడాలంట. యెహోవా త్రోవను నడుచులారా, ఇలా జరుగుట చూడగా మీకు చింత లేదా? ఏం చింత అంట? ఓ యేసు ప్రభువా, నా పాపమే కదా నిన్ను వస్త్రహీనంగా చేసింది. నా పాపాలను బట్టే కదా నీకు చేతుల్లో మేకలు కొట్టారయ్యా. నేను వెళ్ళరాని స్థలానికి వెళ్తే కదయ్యా నీ కాళ్ళలో మేకలు కొట్టించుకున్నావు. నా నీచ తలంపుల కొరకే కదయ్యా నీ తల ముళ్ళ కిరీటమైంది. అయ్యా నా ప్రక్కన మరి నా యొక్క హృదయ తలంపుల కొరకే కదా నీ ప్రక్కలో బల్లెపు కోటు పొడిగించుకున్నావు. యేసు ప్రభు సిలువను కూర్చున్న చింత. ప్రభువా, నా పాపాలను ఎంత నీచ స్థితికి తీసుకుని వచ్చినాయి. ప్రభువా, దాదాపుగా దిగంబరుడుగా నా సిలువలో వేలాడినా ఆయన సిలువను కూర్చున్న చింత మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. మరొక చింత చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మరొక చింత మనకి ఏముండాలో చూడండి. మరొక చింత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 9వ వచనం చదువుతున్నాను. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకొనండి, మీ ఆనందము చింతకు మార్చుకొనండి. మీ ఆనందము చింతకు మార్చుకొనండి. ఎందుకు? 8వ వచనం. పాపులారా, మీ చేతును శుభ్రం చేసుకోండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి, మీ ఆనందము చింతకు మార్చుకోండి. చింతించండి, మీ పాపాన్ని గురించి చింతించండి. ఎన్నడైనా నీ పాపాన్ని గురించి చింతించినావా? వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనండి. మొత్తానికి ఏమేం విషయమే చింతించాలో చెప్తారా ఎవరైనా? నంబర్ 1 మన రాజ్యమును గురించి కదా, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి, నీతిని గురించి కూర్చిన చింత, సంఘాన్ని కూర్చిన చింత కదా, పరిశుద్ధుల గురించిన చింత. చెప్పండి, యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నందుకు చింత. 6వదిగా మన పాపాలు కూర్చున్న చింత. 6 విషయాలు చెప్పారు. మొత్తానికి యేసు ప్రభు చెప్పిన మాట, చింతింపకుడి, చింతింపకుడి, చింతింపకుడి. మరి చింతించకుండా ఏం చేయాలి? మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గూర్చి చింతపడకుడి. ఇది కూడా ఆజ్ఞనే, సజెషన్ కాదు, సలహా కాదు. దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చింతల్లో మనం చేయాల్సిన ఒకే ఒక విషయం. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? చింతించొద్దు అన్నాడు. మరి ఏం చేయాలి? దేని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయం నువ్వు దేవునితో ప్రతి విషయం నువ్వు చెప్పచ్చు. భర్తకు చెప్పుకోలేనివి, భార్యకు చెప్పుకోలేనివి, ప్రాణ స్నేహితునికి చెప్పుకోలేనివి, పిల్లలకు చెప్పుకోలేనివి, మమ్మీ డాడీకి చెప్పుకోలేనివి, అసలు నువ్వు చెప్పుకోలేని కూడా దేవునికి సిన్సియర్గా చెప్తే దేవుడు ఎంత సంతోషపడతాడు తెలుసా? బి ఆనెస్ట్ విత్ గాడ్. దేవుడు మనల్ని హోలీగా ఉండాలనుకుంటాడా, ఆనెస్ట్గా ఉండాలనుకుంటాడా? చెప్పండి. 100% హోలీగా మనం ఉండగలమా? కానీ 100% ఆనెస్ట్గా ఉండగలం. తాగుబోతే ఏమంటాడు తెలుసా? నేను తాగుబోతే ఎంత సిన్సియర్గా ఒప్పుకుంటాడు తెలుసా? దేవుడు బిడ్డలారా, హోలీనెస్ కంటే దేవుడు ఆనెస్టీని కోరుకుంటున్నాడు. ప్రతి విషయం చెప్పుకోలేదు కూడా నువ్వు దేవుని చెప్పుకోవచ్చు కదా. బీ యాంగ్జియస్ ఫర్ నథింగ్. దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయం ప్రార్థన చేయండి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పప్పులో తాలింపు ఉంటేనే రుచి, ప్రార్థనలో థ్యాంక్స్ గివింగ్ ఉంటే దాని మధురంగా ఉంటుంది. ప్రేయర్ ప్లస్ థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ ప్లస్ థ్యాంక్స్ గివింగ్, ప్రేయర్ ప్లస్ థ్యాంక్స్ గివింగ్. ప్రతి ప్రార్థనలో కూడా కృతజ్ఞత చెల్లించు. ఆల్రెడీ దేవుడు నీ ప్రార్థన విన్నట్టుగా చెప్పు, అంటే నీకు రిసీట్ వచ్చినట్టు అన్నమాట కదా. మనం ఒక లెటరు మనము అక్నాలెడ్జ్ డ్యూతో మనం పంపిస్తే మనకు ఆ లెటర్ అందినట్టు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు కూడా రిజిస్టర్ పోస్ట్ మనం చేసామనుకోండి, ఒక రిసీట్ మనకి ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో రిసీట్ ఇస్తారు. నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావంటే ఆల్రెడీ నీ ప్రార్థనకు రిసీట్ తీసుకున్నట్టే లెక్క. మీరు అడిగి ఉన్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. ఉందా? విశ్వాసం ఉందా దేవుని బిడ్డలారా? చెప్పండి. దేవుని వాక్యంలో రాయబడింది, గివ్ థ్యాంక్స్, ప్రేయింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రార్థనలోనే స్తుతులు కూడా చెల్లించు. ప్రభువా, నా ప్రార్థన వినినందుకు నీకు స్తోత్రం. యేసు ప్రభు ఎంత గొప్ప ప్రార్థన పడు తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆ మాటలు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ప్రేయర్ ప్లస్ థ్యాంక్స్ గివింగ్. తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. లాజరు చనిపోయి 4 రోజులై, ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై లోపల సమాధిలో ఉన్నాడు. ఇంకా బయటికి రాలేదు. యేసు ప్రభు చూడండి ఎంత మంచి ప్రార్థన. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తులు. లాజరును బయటికి పంపించి తండ్రి అని ప్రార్థన చేశాడా? లేదు. ప్రార్థనతో పాటు ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించండి. ప్రభువా, నా ప్రార్థన విన్నావు, నీకు స్తోత్రమయ్యా. చాలా త్వరగా నీకు జవాబిస్తాడు. అదొక విశ్వాసం అన్నమాట. మీకు విషయం చెప్పమంటారా? విశ్వాసం అంటే అర్థం చెప్పండి చూద్దాం. ప్రార్థనలో విశ్వాసం అంటే చెప్పండి చూద్దాం. కృతజ్ఞతాస్తులు చెల్లించేసే. 106వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుతారా? కీర్తన గ్రంథము 106వ కీర్తన 12వ వచనం. విశ్వాసము ప్లస్ అక్కడ ఏముందో చూడండి. 106వ కీర్తన 12వ వచనం.
Psalms 106 verse 12. అప్పుడు వారు ఆయనను నమ్మిరి, ఆయన కీర్తి గానము చే. కీర్తి అంటే ఏంటి? స్తుతించుట. ఇఫ్ యు బిలీవ్ యుల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఇక్కడ చూడండి, ఒకే వచనంలో ఏముంది? ఒకే లైన్లో వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. నీలో నిజంగా నమ్మకత్వం ఉంటే, నీలో నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తావు. ప్రభువా, నా మనవి విన్నందుకు స్తోత్రమయ్యా. చింతల్లో ఏం చేయాలి? బీ యాంగ్జియస్ ఫర్ నథింగ్ కదా. దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రేయర్ ప్లస్ థ్యాంక్స్ గివింగ్. దేవుని బిడ్డలారా, ఒక వచనం చదువుకొని, సిస్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. జీవరత్నం కుటుంబం కూడా ముందుకు రండి. 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, నీకు అర్థమే కాదు, నీ తెలివికి మించిన సమాధానం. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. కలవరంతో ఉన్నావు కదా, గాబరాగా ఉన్నావు కదా, మరి అయోమయంగా ఉన్నావు కదా, యు ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కదా, గందరగోళంగా ఉన్నావు కదా, క్రాస్ రోడ్స్లో ఉన్నావు కదా, ఏం చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నావు కదా. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. నీకు అంతు పట్టని దేవుని సమాధానం, అర్థం కాని దేవుని సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయమునకును నీ తలంపులకును కావలి కాయును, కావలి ఉండును. కావలి అంటే మిలిటరీ టర్మ్ కదండి. మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎప్పుడు కాపలాగా ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. దేవుని సమాధానం నీకు సెక్యూరిటీగా ఉంటుంది. కావలి అంటే ఫోర్ట్రెస్, పెద్ద కోటలాగా దేవుని సమాధానం నీ తలంపుల చుట్టూ, నీ హృదయం చుట్టూ కోట కదండి, ఫోర్ట్రెస్ లాగా దేవుని సమాధానం ఉంటుంది. ఒక విషయం నీకు చెప్పి ముగిస్తాను. విశ్వాసమై ఉండి, దేవుని బిడ్డవై ఉండి నువ్వు దుఃఖపడుతున్నావంటే, దేవుని బిడ్డవై ఉండి డిప్రెషన్లో ఉన్నావంటే, దేవుని బిడ్డవై ఇంకా నువ్వు చింతిస్తున్నావంటే, యు ఆర్ బ్రింగింగ్ ఇన్సల్ట్ టు గాడ్. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు గాడ్. దేవునికి ఎంత అవమానం చేస్తున్నావు. ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు, ప్రైమ్ మినిస్టర్ కొడుకు ఏదో అక్కర్లో ఉండి దిక్కుమాలిన వాడుగా ఉన్నాడంటే ఎంత ఇబ్బంది చెప్పండి. మీరు దేవునికి అవమానం తెస్తున్నారు. హ్యాపీగా ఉండండి. 4:4 ఏమంది? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక.